ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సావర్ టీవీకి అయితే స్వాగతం. మరి ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే వరల్డ్ కప్ లో టీమిండియా వర్సెస్ కెనడా. మరి ఎక్కడ అంటే ఫ్లోరిడాలో అయితే జరుగుతుంది. ఎవరితో టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. మరి 180 కానీ 190 కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ టీమిండియా అయితే మరి ఇక్కడ చాలా వరకు కూడా రికార్డ్స్ అనేది ఉన్నాయి. ఖచ్చితంగా సరే పసికోనైనా కెనడా అనేది మరి ఎలా ఆడుతుంది ఏమిటని చూడాలి. టీమిండియాకి ఏమైనా షాకింగ్ ఏమైనా ఇస్తా లేకపోతే ఏమిటని చూడాలి. అయితే ఒకటి మన వీడియోకి 100 లైక్స్ అని తెస్తారని నేను స్పాన్సర్ అయితే కోరుకుంటున్నాను. మరి బలబాల్లో చూసుకుని టీమిండియా దుబాయ్ మంచి ఫామ్లోకి అయితే వచ్చాడనేది మనం చెప్పాలి. మరి ఇలా చూసుకున్నా మరి పంత్ మరి కోహ్లీ అయితే ఫామ్లోకి అయితే రావాలి. మరి సూర్యకుమార్ యాదవ్ అయితే మంచి ఫామ్లోకి అయితే వచ్చాడని చెప్పచ్చు. అలా చూసుకున్నాం బౌలింగ్లో బ్యాటింగ్లో పర్ఫెక్ట్గా అయితే ఉంది అని చెప్పచ్చు. మరి ఇక్కడ ఏమన్నా మార్కులకి ఏమైనా శ్రీకారం చుడతారంటే చూడరు. సూపర్ 8లో చుట్టే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. మరి మొత్తం మీద ఇక్కడ కెనడా పరిస్థితి ఎలా ఉంది బ్యాటింగ్లో అంటే బ్యాటింగ్లో పర్వాలేదు కానీ బౌలింగ్లో చెత్తగా అయితే ఉందని చెప్పచ్చు. మరి ఎలాగ ఆడతారు ఏమిటని చూడాలి. మరి గెలుపు మన టీమిండియా నేనైతే అనుకుంటున్నాను. మరి డిఫెన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతాను. మరి షేర్ మర్చిపోతాను. బాయ్.